ఆచి చికెన్ మసాలా. అమరావతిలో జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి మరొక విద్యా సంస్థ రెడీ కాబోతుంది. చిన్మయ విద్యాలయకి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే, స్వరూపానంద స్వామీజీ దీనికి భూమి పూజ చేశారు అనగానే అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నారు. అయితే ఈ భూమి పూజ చేసింది చిన్మయ మిషన్కి సంబంధించి గ్లోబల్ హెడ్గా వ్యవహరిస్తున్నటువంటి స్వామి స్వరూపానంద. అలానే ఈ ఇన్స్టిట్యూషన్ ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అలానే 3 ఎకరాల భూమిని నేలపాడు దగ్గర కేటాయించారు. అంటే నేలపాడు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అమరావతిలో ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతున్నటువంటి ప్రదేశాలు. సో అక్కడ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి విద్యావనం అక్కడ రాబోతుంది. 3 ఎకరాల భూమిని సిఆర్డీఏ కేటాయించింది. దాన్ని పూర్తిగా విద్యా సంస్థ అవసరాలకు తగ్గట్టుగా మంచి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా డిజైన్ చేస్తున్నట్టుగా ఈ మోడల్ను కూడా వాళ్ళు ఆవిష్కరించారు. ఇది లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ అమరావతి. ఇంకోటి ఏంటంటే, చిన్మయ విద్యాలయాకి సంబంధించి స్వామి చిన్మయానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవి. దేశవ్యాప్తంగా 85 చోట్ల ఈ సంస్థ విద్యాలయాల్ని నిర్వహిస్తుంది. సో అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ అమరావతిలో అడుగుపెడుతుంది. స్వామి స్వరూపానంద సరస్వతి వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అదే క్లారిటీ. అలానే ఈ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అటెండ్ అయ్యారు. అలానే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా దీనికి అటెండ్ అయ్యారు. సో వీలైనంత వేగంగా వచ్చే సంవత్సరానికల్లా కూడా ఈ క్యాంపస్ను రెడీ చేయాలని చెప్పని భావిస్తున్నారు. ఆల్రెడీ విజయవాడలో చిన్మయ సంస్థ ఒక విద్యా సంస్థను నడిపిస్తుంది. సో ఆల్రెడీ ఆ విద్యా సంస్థ ద్వారానే ఇక్కడ అవసరమయ్యేటువంటి విద్యార్థుల భర్తీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అన్నీ కుదిరితే ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ క్యాంపస్ను కూడా టెంపరీ క్యాంపస్లో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వచ్చే సంవత్సరానికి మాత్రం ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ అంటే ఏడాదిలోపు స్కూల్ మెయిన్ బిల్డింగ్స్ రెడీ చేయాలని చెప్పని చిన్మయ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమరావతిలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు, అన్ని ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కేటగిరీలో అంటే ఎలిమెంటరీ నుంచి హై స్కూల్ లెవెల్లో వస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి సంస్థగా చిన్మయ విద్యాలయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరికొన్ని సంస్థలు కూడా స్కూల్ స్టేజ్లో ఉండేటువంటి సంస్థలు కూడా అక్కడ నిర్మాణ ప్రణాళికని అమలు చేస్తున్నాయి. అంటే కనీసం ఒక 3-4 గ్లోబల్ స్కూల్స్ లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ అమరావతిలో 2027 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ పెద్ద వ్యవస్థలు అంటే బిట్స్ పిలాని లాంటివి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటివి, విట్ ఎస్ఆర్ఎం లాంటివి ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నటువంటివి. బిట్స్ పిలాని లాంటివి 2027-28 విద్యా సంవత్సరం టార్గెట్ చేసుకుని ఉన్నటువంటి. విజయవాడలో ఆల్రెడీ టెంపరీ క్యాంపస్ ఉంది కాబట్టి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ని మొదలు పెట్టాలని చెప్పని భావిస్తుంది. చిన్మయ గ్రూప్కి సంబంధించి చిన్మయ విద్యాలయ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు ప్రతి చోట, హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఉంది, విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఉంది, వాటి అన్నిటికీ వెబ్సైట్లు. ఇది ఓవరాల్గా చిన్మయ విద్యాలయాల వెబ్సైట్ అనమాట. వీళ్ళు చేసేటువంటి సర్వీసెస్ కానీ, వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూస్తే, అందుకే దేశంలో 85 విద్యా సంస్థలు 85 చోట్ల ఈ విద్యా సంస్థ నడుస్తుంది చిన్మయ విద్యాలయ. సో ఇదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల ఈ విద్యా సంస్థ సర్వీసెస్ ఇస్తుంది. అలానే క్యాంపస్లకు సంబంధించినటువంటి డేటా, ఇది హిస్టరీ ఇదంతా చూస్తే కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ ఆర్గనైజేషన్ చిన్మయ విద్యాలయస్ ఆర్ రన్ అండర్ ద ఆస్పైసెస్ ఆఫ్ సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ బాంబే. అక్కడ నుంచి దీన్ని తీసుకుంటారు అనమాట. ఈ స్కూల్స్ చాలా చోట్ల ఉన్నాయి. ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి ప్రస్తుతం మనం చూస్తున్న ఇమేజ్ అయితే త్రిశూర్లో ఉన్నటువంటి విద్యాలయం అనమాట ఇది. అలానే హైదరాబాద్లో కూడా ఉంది, హైదరాబాద్ బేగంపేటలో ఉంది, విజయవాడలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ అమరావతిలోకి రావడం అనేది ఖచ్చితంగా అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి విద్యాలయాలు రాబోతున్నాయి అనడానికి ఇది ఒక సంకేతం. ఉన్నత విద్యలో ఉన్నటువంటి సంస్థలే కాకుండా ప్రాథమిక విద్యకి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు అడుగు పెడుతున్నాయి. అందులో చిన్మయ మిషన్కి సంబంధించినటువంటి చిన్మయ విద్యాలయ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి సంస్థగా చెప్పుకోవాల్సి ఉంటుంది. స్కూల్ స్టేటస్లో చిన్మయ విద్యాలయ కూడా ఇక్కడ అడుగు పెట్టబోతోంది. చాలా స్పష్టంగా ఆ సంకేతాల్ని చిన్మయ ట్రస్ట్ హెడ్గా ఉన్నటువంటి స్వామి స్వరూపానంద ప్రపంచానికి తెలియజేశారు.